శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. భక్తి, శక్తి, ధైర్యం ఈ మూడు పదాలు వినగానే మన మనసులో ప్రత్యక్షమయ్యే దేవుడు శ్రీ హనుమంతుడు. హనుమంతుడు ఎవరు? ఆయన జననం ఎలా జరిగింది? ఒకప్పుడు అంజనాదేవి అనే అప్సరస ఒక శాపం వల్ల భూమిపై జన్మించింది. ఆమె ఒక మహాశక్తివంతమైన కుమారుడి కోసం దేవుణ్ణి ప్రార్థిస్తూ తపస్సు చేసింది. ఆమె భక్తికి సంతోషించిన వాయుదేవుడు తన దివ్య శక్తితో ఒక శక్తివంతమైన శిశువును ప్రసాదించాడు. అలా జన్మించాడు వాయుపుత్రుడు. అతనే శ్రీ హనుమంతుడు. చిన్నప్పటి నుంచే హనుమంతుడు అసాధారణ శక్తులు కలవాడు. ఒకరోజు ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి దాన్ని ఒక పండు అనుకొని దాన్ని పట్టుకోవడానికి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. దేవతలు ఆశ్చర్యపోయారు. కానీ ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని వదిలాడు. దాని ప్రభావంతో హనుమంతుడు గాయపడ్డాడు. ఇది చూసిన వాయుదేవుడు తీవ్రంగా కోపించాడు. ప్రపంచం మొత్తం గాలిని నిలిపివేశాడు. అంతా ఆగిపోయింది. అప్పుడు దేవతలు వచ్చి హనుమంతుడికి వరాలు ఇచ్చారు. అపారమైన శక్తి, అమరత్వం, భయమే లేని ధైర్యం. కానీ చిన్నప్పుడు హనుమంతుడు చాలా అల్లరి చేసేవాడు. అందుకే ఋషులు ఒక శాపం ఇచ్చారు. నీ శక్తి నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రమే నీకు గుర్తుకు వస్తుంది. అలా కాలం గడిచింది. ఒకరోజు హనుమంతుడు శ్రీరాముని కలిశాడు. ఆ క్షణం నుంచే ఆయన జీవితం మారిపోయింది. హనుమంతుడు శ్రీరాముడికి పరమ భక్తుడిగా మారి ఆయన సేవలో నిమగ్నమయ్యాడు. సీతమ్మను వెతికే సమయంలో హనుమంతుడు చేసిన అద్భుత కార్యం, ఒక దూకుతోనే సముద్రాన్ని దాటి లంకకు చేరుకున్నాడు. అక్కడ సీతమ్మను కనుక్కొని శ్రీరాముడికి సందేశాన్ని అందించాడు. కానీ రాక్షసులు అతని పట్టుకొని అతని తోకకు నిప్పు పెట్టారు. అప్పుడు హనుమంతుడు తన శక్తిని చూపించాడు. అతని తోకలోని అగ్నితో మొత్తం లంకను కాల్చేశాడు. దాన్నే లంకా దహనం అని అంటారు. యుద్ధంలో ఒక కీలక ఘట్టం. లక్ష్మణుడు గాయపడ్డాడు. అప్పుడు హనుమంతుడు సంజీవని ఔషధం కోసం హిమాలయాలకు వెళ్ళాడు. ఏది సరైన ఔషధం తెలియక మొత్తం పర్వతాన్ని ఎత్తుకొని వచ్చాడు. హనుమంతుడి ప్రయాణం మనకు ఒక గొప్ప పాఠం. బలం ఉన్న చోట గర్వం ఉండకూడదని, అపారమైన మేధస్సు ఉన్న చోట వినయం ఉండాలని, మొండి ధైర్యం ఉన్న చోట దైవ చింతన ఉండాలని ఆంజనేయ స్వామి మనకు నేర్పారు. మనలో కూడా ఎంతో శక్తి ఉంది. కానీ ఆ శక్తిని ఎప్పుడు ఎవరి కోసం వాడాలో తెలిసినప్పుడే అది సార్థకం అవుతుంది. కష్టాలు ఎదురైనప్పుడు అధైర్యపడకుండా భుజాన కొండనైన మొయ్యగల ఆత్మవిశ్వాసాన్ని ఆ హనుమంతుడి నుండే మనం నేర్చుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో నిజాయితీ, నిస్వార్థం మరియు రామనామం అంతటి పవిత్రమైన లక్ష్యం ఉంటే విజయం మీ వెంటే ఉంటుంది. గుర్తించుకోండి, ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, మన లోపల నిద్రపోతున్న అపారమైన శక్తికి ఒక మేలుకొలుపు. కళ్ళు మూసి ఒకసారి గుండె నిండా భక్తితో పిలవండి. ఆయన మీ వెంటే ఉంటాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. జై శ్రీరామ్. జై జై హనుమాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.